అధ్యాయం నేర్చుకున్నాం? మత్తయి సువార్త అనేది గుర్తుంది. అధ్యాయం మీరు చెప్పండి అంటున్నారు. 24వ అధ్యాయం. నేను ఏ సువార్త అని అడగలేదు, ఈ అధ్యాయం అని అడిగాను, అంతే కదా. కాబట్టి నేను సువార్త అంటే మత్తయి సువార్త అంటే కరెక్ట్గా ఉండేది. నేను అధ్యాయం అన్నాను, మీ సువార్త పేరు చెప్పారు, అందుకని ఆ పదం వాడాల్సి వచ్చింది. కనుక ఈరోజు అదే వాక్య భాగంలో నుంచి అదే విధానంలో క్రొత్త నిబంధనకు మూలము ప్రారంభము క్రైస్తవ యుగానికి ఆధారమునయ్యున్నటువంటి అత్యంత ముఖ్యమైన అధ్యాయాలలో అతి ప్రాముఖ్యమైన అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటాము. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం చూడాలి. అందరూ కూడా ఆ సబ్జెక్ట్ పేరు రాసుకోండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయములో 47 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 47 వచనాలను మనం చూస్తాము. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే బైబిల్కి ఆదికాండం అనే దాన్ని ఎలా మనం చూడాలో అపోస్తుల కార్యము కూడా అంతకంటే ప్రాముఖ్యమైంది. ఆదికాండము ద్వారా సృష్టి ఎలా ప్రారంభించబడుతుందో తెలుస్తుంది. అపోస్తుల కార్యము ద్వారా సంఘము ఎలా ప్రారంభించబడిందో తెలుస్తుంది. సృష్టి నమూనా తెలియాలంటే ఆదికాండానికి వెళ్ళాలి. సంఘ నమూనా తెలియాలంటే అపోస్తుల కార్యం దగ్గరికి మాత్రమే, అనగా 2వ అధ్యాయం దగ్గరికి మాత్రమే మనం రావాలి. ఈ అపోస్తుల కార్యము ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలోని మనకు అర్థం కావాలి అంటే ముందుగా దాని ఉపోద్ఘాతాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 2వ అధ్యాయం యొక్క కొనసాగింపు మనకు అర్థమవుద్ది. 2వ అధ్యాయం అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఏ అధ్యాయం తెలుసుకోవాలి? మొదటి అధ్యాయాన్ని నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు అనగానే అప్పటికి యేసుక్రీస్తు వారు పుట్టలేదా? పుట్టి భూమి మీద ఉన్నాడా? భూమి మీద ఉండి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడా? అపోస్తుల కార్య గ్రంథం మనం చదివేటప్పటికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? అదర్ స్టూడెంట్ చెప్పచ్చు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల సువార్త పూర్తి అయిపోయింది. 3.5 సంవత్సరాల సువార్త పూర్తయిన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం అపోస్తుల కార్యగ్రంథములో ప్రారంభంలో మనం చూస్తాం. ఈ అపోస్తుల కార్యముల యొక్క గ్రంథకర్త ఎవరు? బైబిల్లో చూస్తున్నారు, బైబిల్లో ఉండదు. మీకు చాలా వందల సార్లు చెప్పాం. అపోస్తుల కార్యము గ్రంథకర్త ఎవరు? ఎవరు? లోకా గారు. యేసత్వం గారు తప్ప అందరూ సమాధానం చెప్పాలి. లోక. ఈయన వృత్తి ఏంటి? డాక్టర్ గారు. వెరీ గుడ్. కృష్ణ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. వైద్యుడైన లోక అని రాయబడి ఉంటుంది. వైద్యుడైన ఈ లోక పరిశుద్ధ గ్రంథములో 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లోకాసువార్త, 2వది అపోస్తుల కార్యాలు. ఈ అపోస్తుల కార్యములు ఈ 2వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఉపోద్ఘాతము అని రాసుకుందాం మనం. ఉపోద్ఘాతము. ఉపోద్ఘాతము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాంట్లోనే ఉపోద్ఘాతం అంతా మనం నేర్చుకోవచ్చు. ఇందులో ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క బోధ. ఒక పాయింట్గా రాసుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క బోధ. 2 ఆయన శ్రమ పడినటువంటి దినము. 3 మరణ
సమాధి, పునరుద్ధానం. నాలుగు 40 దినాలు ప్రత్యక్షపరుచుకొనుట. ఉపోద్ఘాతములో 4 విషయాలు మనకు అర్థమవ్వాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో జరిగిన సంఘటనలు జరిగేటప్పటికి యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సత్య సువార్తను ప్రకటన చేసి 3.5 సంవత్సరాల తర్వాత రక్త ప్రోక్షణ వలన మాత్రమే పాపం పరిహారం అవుతుంది కనుక యోహాను గారు చెప్పినట్లుగా, ఇదిగో లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నట్లుగా భూమి మీద మనుషులందరూ చేసినటువంటి, రాబో కాలంలో మనుషులు చేసేటువంటి ప్రతి పాపానికి కూడా ఆయన రక్తము చిందించడానికి ఆయన శ్రమలను అనుభవించి సిలువ వేయబడ్డాడు. ఆయన ఏ రోజు సిలువ వేశారు ఆయన్ని? ఏ రోజు? శుక్రవారం ఆయన సిలువ వేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయారు. 6 గంటల లోపు ఆయన్ని సమాధి చేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఎదర్ లైన్లో వాళ్ళు చెప్పండి, ఏ రోజు పునరుద్ధానుడుగా లేచాడు? ఏ రోజు? ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన తనను తాను పునరుద్ధానుడయ్యాడనే విషయాన్ని అనేక మంది ఎదుట ప్రత్యక్షపరచుకోవటానికి అపోస్తలులకు కానీ, మరియకు కానీ, ఇంకా అనేక మంది ప్రజలకు కానీ తనను తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శ్రమపడిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాళ్ళు కనపడతానే ఉన్నాడని రాయబడింది. ఎన్ని రోజులు? 40 రోజుల వరకు ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. 40 రోజుల పాటు. అంటే ఫస్ట్ కనపడింది ఎవరికైనా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానప్పుడు మొదట కనపడింది ఎవరికి? మగ్దలేని మరియకి. మరియకు మాత్రమే కనపడి ఆయన ఆరోహణమయ్యి శాశ్వతంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే మరియ వచ్చి అపోస్తులు చెబితే అపోస్తులు నమ్ముతారా? నిజంగా చెప్పింది కూడా, అవునా ఆయన పునరుద్ధానుడయ్యాడా, చెప్పినట్లుగానే తిరిగి లేచాడా అని వాళ్ళు సంతోషించలా. పరిగెత్తుకుని గేటు దగ్గరకు వచ్చి మరియమ్మ గారు ఆయన చెప్పినట్లుగానే యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు, పునరుద్ధానుడయ్యాడని చెప్పింది. గేటు కూడా నామని పక్కకి గెంటి పరిగెత్తారు వీళ్ళు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఎవరు పరిగెత్తారు? పేతురు, యోహాన్లు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు సమాధి లోపల ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలు ఉన్నాయి కానీ ఆయన దేహము లేదు. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు అంటే ఏ శరీరాన్నైతే సిలువ వేశారో అదే శరీరంతో తిరిగి మరలా లేచాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అలా తిరిగి లేచినటువంటి ఆయన అపోస్తులకును, కొంతమంది స్త్రీలకును, కొంతమంది మనుషులకును 40 దినాలు తనను తాను కనపరుచుకుంటూనే వచ్చాడు. అన్ని రోజులు అంతమందికి ఎందుకు కనపడవలసి వచ్చిందో తెలుసా? ఒకళ్ళిద్దరు కనపడితే ఆయన పునరుద్ధానాన్ని వాళ్ళు ఏం చేయరు? నమ్మరు. యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు నిజమైన నిరీక్షణ ఆయన మరణము కంటే, ఆయన శ్రమల కంటే పునరుద్ధానాన్ని బట్టి కలుగుతుంది. యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే మీదే మనకు నమ్మకం లేకపోతే మనం కూడా పునరుద్ధానం అవుతే ఎలా నమ్మకం ఉంటుంది? క్రీస్తు వారి లైఫ్లో పునరుద్ధానం అత్యంత ముఖ్యమైంది. అందుకే ఆయన తనను తాను సజీవునుగా అనేక మందికి ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. సుమారుగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానానికి సాక్ష్యార్థంగా ఎంతమందికి ఆయన కనిపించాడో తెలుసా? ఎంతమందికి? ఆయన తనను తాను చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారం 3వ దిన లేపడెను, ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. పిమ్మట
500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే, అంటే 500 మంది. ఒకడైతే అబద్ధం అనుకోవచ్చు, ఇద్దరైతే అబద్ధం అనుకోవచ్చు. స్త్రీలు అపోస్తులు కాక ఎంతమంది సాక్ష్యం అక్కడ? 500 మంది. 500 మందికి ఆయన కనిపించాడు. అలాగ ఆయన 40 దినాలు వాళ్ళకి కనపడి అపోస్తులకు ఒక ఆజ్ఞనిచ్చి ఆయన అపోస్తులందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అపోస్తులకు ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? అపోస్తుల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమని ఆజ్ఞాపించాడు అనగా, చూడండి ఇక్కడ 3వ వచనంలో తర్వాత 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళకి ఏమని ఆజ్ఞాపించాడు? 40 రోజుల తర్వాత మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, నేను మీకు ఒక వాగ్దానం చేశాను. ఏంటది? నేను వెళ్ళిన తర్వాత పరలోకమందున తండ్రి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందేదాకా యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అలాగ వారికి ఆయన ఆజ్ఞాపించి వాళ్ళందరూ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు అలా ఉన్నటువంటి మనిషి అలాగే పైకి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అపోస్తులందరూ కూడా ఎంతో దీర్ఘంగా ఆయన ఆరోహణ వెళ్ళిపోతుంటే చూస్తున్నారు. ఆయన అలా పైకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ కళ్ళు చూస్తున్నాయి. ఆయన ఇంకా బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆకాశంలో ఎత్తుగా వెళ్ళిపోతే ఇంకేమైపోద్ది? అక్కడ విమానం ఉంది, కింద బయలుదేరడం కనపడద్ది, పైకి తర్వాత కనపడదు. ఎందుకని? దూరంగా వెళ్ళిపోయిందని కాదు, ఒక స్థాయి దాటేటప్పటికి ఆకాశంలో ఏముంటాయి? మేఘాలు ఉంటాయి. యేసుక్రీస్తు మేఘాలు దాటుకుని వెళ్ళేటప్పటికి మేఘాలు కమ్ముకున్నాయి. అయినా వీళ్ళు మళ్ళీ చూస్తాను, ఇంకోసారి కనపడతాడేమోనని, మళ్ళీ వెనక్కి వస్తాడేమోనని. అప్పుడు ఆ మేఘముల నుంచి ఒక స్వరం వినపడింది. ఏమని? 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో అదే రీతిగా మరలా రావటము కూడా మీరు చూస్తారు. కనుక మరలా ఆయన వస్తాడు. కనుక ఇప్పుడు మీ నిరీక్షణ ఏంటంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారముగా జీవిస్తూ మరలా యేసుక్రీస్తు వస్తాడని నిరీక్షణ కలిగిన వారుగా మీరు ఉండండి అపోస్తులకు ఆయన ఆజ్ఞాపించాడు. కనుక ఇప్పుడు ఈ ఆజ్ఞ మేరకు ఇప్పుడు అపోస్తులు ఎక్కడ ఉండిపోవాలి? యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేము దాటి వెళ్ళకూడదు. ఈ అపోస్తులతో పాటుగా యేసుక్రీస్తు తల్లి కూడా యెరూషలేములో ఉండిపోయింది. యేసుక్రీస్తు తల్లితో పాటుగా ఆయన నమ్మనటువంటి సొంత తమ్ముళ్ళు కూడా ఆయనతో పాటే ఉండిపోయారు. వాళ్ళతో పాటుగా ఇంకా మరికొంతమంది, సుమారు ఎంతమంది అంటే 120 మంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనములో 14లో అపోస్తులు, అతని తల్లి, అతని సహోదరులు. 15వ వచనములో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉన్నారు. ఎంతమంది? 120 మంది ఈ అపోస్తులతో పాటుగా మరియా అతని కుమారులతో పాటుగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తూ అపోస్తులు ఒక ఆయన తప్పిపోయాడు కదా. ఎవరు? ఇస్కరియోతు యోధ గురేసి చచ్చిపోయాడు కదా. మరలా వాళ్ళు ప్రార్థన చేసి చీట్లేసి యోధా స్థానంలో మరొక అపోస్తుని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరేంటి? మత్తయ్య ఆయన పేరు. మత్తయి అనేవాడిని వేరు. మత్తయ్య అనేటువంటి 12వ అపోస్తుని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా యెరూషలేము ఎదురు చూస్తున్నారు. ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము ఎదురు చూస్తూ ఉండగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒక పండగ వచ్చింది. ఏ పండగ? పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఇప్పుడు పెట్టుకోండి, మొదటి పాయింట్ పెంతెకోస్తు పండుగ. ఉపోద్ఘాతం అయిపోయింది. పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఎవరెక్కడ ఉండగా? అపోస్తులందరూ యెరూషలేములో ఉండగా యేసుక్రీస్తు చేసిన వాగ్దానము
పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉండగా పెంతెకోస్తు పండుగ వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయింది ఏ పండగ రోజు? పస్కా పండుగ రోజు. ఏ పండుగ రోజు? పస్కా పండుగ రోజు. ఇప్పుడు మనం ఏ పండుగ గురించి నేర్చుకుంటున్నాం? పెంతెకోస్తు పండుగ. లేవియా కాండములో 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనం రాసుకోండి. అంటే లేవియా కాండము 23వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే పస్కా పండుగ అయిన తర్వాత ఈ పెంతెకోస్తు పండుగ ఎన్ని రోజులకు వస్తుందో తెలుసా? 50 రోజులకు వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ. పస్కా పండుగ తర్వాత పస్కా పండుగ గురించి వారాలు లెక్కించి 7 వారాలు లేక 50 రోజులు లెక్కించి 50వ రోజు ఆదివారమున వాళ్ళు పెంతెకోస్తు పండుగను జరిగించాలి. అందుకే ఆ పండగ ఆ పేరు పెట్టారు, పెంతెకోస్తు. అనగా అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. పెంతెకోస్తు అంటే దాని అర్థం 50వ రోజు అని అర్థం. 50 అంటే అర్థం 50 ఎలాగంటున్నామో అలాగే పెంతెకోస్తు అంటే అది ఒక సంఖ్య యొక్క రోజు పేరే. ఇది సంఘం పేరు కాదు. చాలామంది ఈ రోజుల్లో పెంతెకోస్తు సంఘం అని పేరు పెట్టుకుంటారు. పెంతెకోస్తు అనేది సంఘం పేరు కాదు. అదే పేరు ఒక పండగ పేరు. ఆ పండగ పేరులో కూడా దాని అర్థం ఏంటి? 50వ రోజు. నిజంగా పెంతెకోస్తు అనే దానిని బైబిల్ ప్రకారమైన భాషలో తర్జుమా చేసి ఆ తర్జుమా చేసిన ప్రకారంగా ఆ సంఘానికి పేరు పెట్టాలంటే ఏ పేరు పెట్టాలి? 50 రోజుల సంఘం. అది ఏ సంఘం? అది 50 రోజుల సంఘం. 50 రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. 50 రోజుల సంఘం కాదు. సంఘం అనే దాన్ని దేవుడు 50 రోజులకో 100 రోజులకో పరిమితి చేయలేదు. శాశ్వత కాలం నిలిచిండేటువంటి సంఘాన్ని, రాజ్యాన్ని క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక పెంతెకోస్తు అనేది సంఘం పేరు కాదు, పండగ పేరు. ఆ పండగ పేరు పెట్టుకున్న సంఘానికి అసలు అర్థమే ఉండదు. కనుక అలాంటి పెంతెకోస్తు అనే ఒక పండగ వచ్చింది. ఈ పండగ గురించి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకు యూదులకు దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? నిర్గమాకాండము 23వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 17వ వచనంలో ఈ పండగ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను అని రాయబడింది. అంటే ఇశ్రాయేలుకు ఈ వాక్య భాగములో దేవుడు 3 పండగలు ఇచ్చాడు, ముఖ్యమైన పండగలు. ఈ ముఖ్యమైన 3 పండగల్లో మొదటి పండగ పస్కా పండుగ, రెండో పండగ పెంతెకోస్తు పండుగ, మూడో పండగ తెలుసా? మూడో పండగ మనం లేస్తారు కదా, గుడారాలు వేసి గుడారాల పండుగ అంటారు కదా, పర్ణశాలల పండుగ. 3 పండగలు. ఈ 3 పండగల గురించి, వాటి సమయాల గురించి, వాటి క్రమాల గురించి లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 3 పండగల దినాలలో ఏ దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడైనా, ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా, ఏ ఉద్యోగానికి వెళ్ళిన వాడైనా ఈ 3 పండగల సమయంలో ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. అంటే యెరూషలేము రావాలి. వాళ్ళ ఉద్యోగరీత్యా, కుటుంబరీత్యా, వ్యాపారరీత్యా ఏ దేశానికి వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఇశ్రాయేలులో పుట్టిన వాడైతే ఖచ్చితంగా ఈ పండుగ 3 దినాల్లో అక్కడికి రావాలి. అందరూ అక్కడ కనిపించాలి. ఇది ఆయన ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించినట్లుగానే ఈ పెంతెకోస్తు అనేటువంటి పండగ వచ్చినప్పుడు యెరూషలేముకి అనేక ప్రాంతాల నుంచి యూదులందరూ వచ్చేశారు. సుమారుగా అక్కడికి ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారో తెలుసా? దేశాల వాళ్ళు 14 దేశాల్లో ఉండేటువంటి ఇశ్రాయేలీలు యూదులు వచ్చేశారు. 14 దేశాల్లో వాళ్ళు. ఆ రోజు ఆ పండగ దినాన్న అందరూ దేవాలయం దగ్గర ఉంటారు. అంటే కొన్ని లక్షల మంది సమూహము పెంతెకోస్తు పండగ చేయడానికి వచ్చారు. ఇప్పుడు అపోస్తులు కూడా యూదులా కాదా? అపోస్తులు ఎవరు?
యూదులే కదా. కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ పెంతెకోస్తు పండుగ జరిగించాలి కనుక వీరును కూడా ఆ పండగ దినాలలో ఆ పండగ జరిగించే స్థలానికి వెళ్ళారు. ఇలా సుమారుగా 14 దేశాల ప్రజలందరూ కూడా ఆ పండగను ఆచరించడానికి వెళ్ళిన వారై ఉంటే, ఆ పండగను ఆచరించడానికి అందరూ కూడా ఉదయకాల సమయంలో సిద్ధపడి ఉంటే, అలా సిద్ధపడినటువంటి ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ఈ అధ్యాయంలో రెండవది పరిశుద్ధాత్మ శక్తి అని రాసుకోండి. మొదటిది పెంతెకోస్తు పండుగ, రెండవది పరిశుద్ధాత్మ శక్తినివ్వటం. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు క్రీస్తు ద్వారా ఆజ్ఞాపించినట్లుగా వారికి అనేక సంవత్సరాల ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇక్కడ జరగటాన్ని మనం చూస్తాము. అపోస్తలులందరూ కూడా యెరూషలేములో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉండగా పెంతెకోస్తు పండగ దినాన్న దేవుడు వారికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. 2వ వచనం మనం చదువుకుంటాము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు ఇవ్వబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే పదం ఉంది ఇక్కడ ఈ వాక్య భాగంలో చాలా అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, వీరందరూ కూడా ఆ గదిలో నిలిచి ఉండగా బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా వచ్చిందట. అకస్మాత్తుగా రాగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి ఎలా వచ్చాడు? అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. అవునా? పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీదకి వచ్చాడు. అవునా? ఎదరో చెప్పండి, వచ్చాడా? అగ్ని జ్వాలలుగా రాలేదు. చాలామంది పరిశుద్ధాత్ముడు అంటేనే అగ్ని అనుకుంటారు. అందుకే చాలామంది మతశాఖల వాళ్ళు కూడా అర్థం కాకుండా అగ్ని రావాలి, అగ్ని రావాలి, అగ్ని రావాలి, అగ్ని రావాలంటారు. అగ్ని మండుంచు, అగ్ని మండుంచు, అగ్ని మండుంచు అంటారండి. అసలు ఇక్కడ ఈ లేఖన భాగాల్లో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి అగ్నిగా రాలేదు. అక్కడ ఏమన్నాడు? అక్కడ అగ్ని నాలుకల వంటి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా. అంటే దాని అర్థం అగ్ని నాలుకలుగా విభజపడితే ఎలా ఉంటుందో అలా వచ్చాడు, అంతే తప్ప అగ్ని నాలుకలుగా విభజపడితే అది ఎలా కనపడుతుందో అలాగే ఈ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటాన్ని బట్టి అలాగ ఉందంట. నట్టుగా అన్నాడంటే ఆయన కాదు. అవునా కదా? బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా నేను అనుకుంటామంట ఈయన యేసురత్నం గారు ఉన్నట్టుగా ఉన్నాడని. యేసురత్నం గారు ఉన్నారంటం వేరు, యేసురత్నం గారు ఉన్నట్టుగా ఉన్నారంటం వేరు. యేసురత్నం గారు ఉన్నట్టుగా అంటే దాని అర్థం యేసురత్నం గారు కాదు. అగ్ని జ్వాలలుగా విజపడినట్టుగా అంటే అగ్ని జ్వాలలు కాదు. అసలు పరిశుద్ధాత్ముడు అగ్నిగా దిగి రావటం అనేది వాక్యానుసారమైంది కాదు. అగ్నిగా పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుతుందనేది వాక్యానికి విరోధమైనటువంటి బోధ. దీనికి చాలామంది ఏ వచనాన్ని లింక్ చేస్తారంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలో మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొయ్యుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నీకు బాప్తిసమిచ్చును. ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నీకు బాప్తిసం ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసము అగ్ని బాప్తిసము ఒకటా వేరా? ఏముంటుంది అక్కడ? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అనలేదు. అక్కడ ఉందా? రెండు విడదీశాడు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కాదు. ఒకటి పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు,
రెండు అగ్నితో బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం అంటే ఏంటి? పాతి పెట్టబడటం, సమాధి చేయటం. పరిశుద్ధాత్మతో మీ పాప జీవితాన్ని పాతిపెట్టి నూతనమైన జీవితాన్ని ఇస్తాడు మీరు వాక్యాన్ని అంగీకరిస్తే. వాక్యాన్ని అంగీకరించకపోతే అగ్నితో మిమ్మల్ని సమాధి చేస్తాడు. ఎక్కడా? నరకములో. ఒకటి, నీటిలో బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా, నీటిలో బాప్తిసం పొందినటువంటి వాళ్ళ నరకములో అగ్ని ద్వారా వారు పాతి పెట్టబడతారు అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు తెలియపరిచారు తప్ప పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అని కానీ, పరిశుద్ధాత్ముడు అగ్నిగా దిగి వస్తాడని కానీ, అగ్ని 4 విభజించబడి మన మీదకి వస్తుందని కానీ, పరిశుద్ధాత్ముడా నాలో మండించు, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి రావాలని కానీ మాట్లాడటం అనేది వాక్యానికి విరోధమైనటువంటి విధానం అయ్యింది. ఇది రెండవది. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి ఎలా వచ్చింది? అగ్ని 4 ఇవ్వబడినట్టుగా వచ్చింది తప్ప అగ్నిగా రాలేదు. ఇప్పుడు మూడవది అన్య భాషలు. రాసుకోండి. మూడవది అన్య భాషలు. 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇక్కడ 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని రాయబడింది. ఇక్కడ ఫస్ట్ అందరూ అంటే ఎవరు? అందరూ అంటే ఎవరు? 120 మందా? వచ్చినటువంటి పండగకు వచ్చినటువంటి వేల మందా? లేకపోతే అపోస్తలులు 12 మందా? అందరూ అంటే ఇక్కడ చాలామంది అంటారు ఆ రోజు పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చేసాడు, అందరికి పరిశుద్ధాత్మ అగ్ని వచ్చేసింది, అలాగే అందరి మీదకి అలాగే వచ్చేస్తాడు అని 2 వచనాలు మాత్రమే చదివి అనుకుంటూ ఉంటారు. ఎందుకనగా ఈ పదం అక్కడ అందరూ అనే పదములో ఇంచుమించుగా పండగకొచ్చిన వాళ్ళందరూ అనుకుంటారు. కానీ అందులో పండగకొచ్చిన వాళ్ళందరూనా 120 మందా అపోస్తలులా అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ఎవరు పరిశుద్ధాత్మ నింపబడ్డారో వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు కదా. అన్య భాషల్లో ఎంతమంది మాట్లాడితే అంతమందికి ఆ శక్తి వచ్చిందని అర్థం. అది అర్థం అవ్వాలంటే 14వ వచనం చూడండి. అయితే పేతురు ఆ పంటకొందుకొరుతో కూడా లేచి నిలిచి, అంటే ఇప్పుడు ఎవరు అన్ని భాషలు మాట్లాడుతున్నారు? పేతురు గారు ఆయనతో పాటున్న 11 మంది. అంటే అందరూ అంటే 12 మంది అపోస్తలులు మాత్రమే. 12 మంది అపోస్తలులు మాత్రమే అన్ని భాషలు మాట్లాడుతున్నారు. అందుకే అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఆ అందరూ ఎవరు? అన్య భాషలు మాట్లాడింది ఎవరంటే పేతురు గారితో పాటు ఉన్న మిగతా 11 మంది. అంటే 12 మంది మీదకి మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఒకటి. రెండవది అందులోనే చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు అక్కడ వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందగానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంట? అన్య భాషలు మాట్లాడుతున్నారంట. అన్య భాషలు మాట్లాడుతున్నారు. నీ చాణక్య సంఘంలో ఎవరైనా అన్ని భాషలు మాట్లాడతారా? ఏ భాషలే మాట్లాడరా? భాషలు రావా? నేర్పించట్లేదా? మాట్లాడరా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో టీవీలో మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు మాట్లాడే భాష దేవ భాష. వాళ్ళు మాట్లాడే భాష గొప్పదైనటువంటి దేవునితో వాడు మాట్లాడుతున్నారు అని చెప్పి వాడు ఏదో ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడి ఆ దెయ్యాన్ని, ఆ రోగాన్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ టీవీలో ఒక ఆయన ఉన్నాడు, అది బాగా చెప్తూ ఉంటాడు నాకు. శబర 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 అంటాడు అనేసి యేసుక్రీస్తునామని నేను గద్దిస్తున్నాను అంటాడు. ఏంటంటే మా అయ్యగారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా మాట్లాడతాడంటే మా అయ్యగారికి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాట్లాడే భాష అది అన్య భాష. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆనాడు అపోస్తలులు మాట్లాడారు, ఈరోజు ఈ అయ్యగారే మాట్లాడుతున్నారు అంటాడు. అసలు అయ్యగారు మాట్లాడుతున్నట్టు భాష అన్ని భాషేనా? ఆ భాషను అన్ని భాషలుగా మాట్లాడుకోవటానికి అసలు అన్ని భాష అంటే ఏంటో తెలియకి తిప్పలన్నీ.
అపోస్తులు అన్య భాషల్లో మాట్లాడసాగిరని ఉంది కదా, అసలు అన్య భాషలు అంటే ఏంటి? దాని అర్థం, అన్య భాషలు అనగా దాని అర్థం, అన్య భాషలు అంటే సోదరి అలాంటి ముందు తెలియపరిచా నేను. అన్యుడు అంటే మనవాడు కానిటువంటి వాడు అన్యుడు అనే కదా. మనం ఎవరిని అన్యులు అంటాం? క్రైస్తవులు కాని వాళ్ళని అన్యులు అంటాం. మనవాడు కానివాడు మనకు అన్యుడు. అలాగే మన భాష కాని భాష మనకి ఏ భాష? అన్య భాష అంతే. మన కాని భాష అంటే మనది తెలుగు, మాతృభాష మన తెలుగు. మనకి ఇంగ్లీష్ ఏంటి? హిందీ, తమిళం, కన్నడ, అవన్నీ కూడా మనకు అన్య భాషలు. మన భాష కానిది అన్య భాష అంతే. అంతే తప్ప అసలు భాషే కానిది అన్య భాష కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారందరూ అనగా 12 మందిని కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. అన్య భాషలతో మాట్లాడటం అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు ఆనాడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి పొందిన మాట్లాడే అన్య భాషకి, ఈనాడు పరిశుద్ధాత్మ పట్టిందని దెయ్యం పట్టినోడుగా వాగే భాషకి సంబంధమే ఉండదు. ఆనాడు అన్య భాష మాట్లాడటం అంటే సుమారుగా పేతురు గారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి ఏ రోజు వచ్చింది? పెంతెకోస్తు పండగ రోజు. ఆ రోజు అక్కడికి ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారు? సుమారుగా 14 దేశాల వాళ్ళు వచ్చారు. 14 దేశాల వాళ్ళంటే వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అయి ఉంటారు? 14 భాషలే ఉంటాయా? మా గుడివాడలోనే 8 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందరూ మన సిటీలోనే ఉంటారు కదా. ఒరిస్సా వాళ్ళు ఉంటారు, నేపాలీ వాళ్ళు ఉంటారు, రకరకాల దేశాలు ఉంటారు. వాళ్ళ వృత్తిని బట్టి వస్తారు. కాబట్టి కనుక ఒక గుడివాడ సిటీలోనే అంతమంది ఉంటే ఒక దేశంలో ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు? 14 దేశాలంటే ఎన్ని భాషలు మాట్లాడే ఉంటారు సుమారుగా? కనుక సుమారుగా ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? ఇది మా మెమరీ కంటే మా కీరవి గారి మెమరీకి అంతది. కొన్ని వేల భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఇన్ని వేల భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆయా దేశానికి అక్కడికి వచ్చారు. వీళ్ళలో కొంతమందికి పేతురు గారి భాషలో మాట్లాడే భాష రాదు. పేతురు గారు ఓన్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఆయన మాట్లాడేది గ్రీకు భాషలో ఆయన వాక్యాన్ని బోధిస్తాడు. ఇప్పుడు పేతురు గారు గ్రీకులో చెబుతుంటే మరి ఇంగ్లీష్ వాడికి ఎలా తెలుస్తుంది? హిందీ వాడికి ఎలా తెలుస్తుంది? తమిళ వాడికి ఎలా తెలుస్తుంది? కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం అంటే ఎలా అద్భుతంగా జరిగిందంటే, ఇక్కడ నాకు 2 మైకులు పెట్టారు. ఒక మైకులో తెలుగు రాదు, ఒక మైకులో ఇంగ్లీష్ రాదు. రెండిట్లోనూ ఒకే భాష వస్తుంది. పేతురు గారికి మైకులు 2 లేవు. 14 దేశాలు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటే 14 దేశాల వాళ్ళకి ఈయన ఒక్క మాట మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ భాష అర్థమవుతుందంట. అంత అద్భుతం ఇది. గూగుల్లో ఏ మ్యాప్ కూడా అలా ట్రాన్స్లేట్ చేయలేదండి. ఒక్క భాషని ఒక్కసారి తెలుగులోంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చినప్పుడు పేతురు గారు నిలబడి గ్రీకు భాషలో సహోదరులారా అంటే ఇంగ్లీష్లో డియర్ బ్రదర్స్ అని ఉంటుందండి. హిందీలో మై బాయ్ బెహన్ అని వచ్చేస్తుందంట. అంటే ఎలాగా అంటే ఒక్క తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళకు వాళ్ళ భాషల్లో అర్థమైపోతుందంట. వాళ్ళ భాషల్లో వినపడుతుంది. మధ్యలో ఎక్కడ ట్రాన్స్లేట్ అయిపోతుంది? పేతురు గారి నోటి నుంచి బయలుదేరి వాళ్ళ చెవులు కలిసేపటికి మధ్యలో వాళ్ళ భాషకు మారిపోతుందంట. ఇది అన్ని భాష అంటే. చూడండి అక్కడ వాళ్ళందరూ కూడా ఎలా ఆశ్చర్యపోయారంటే, చూడండి 2వ అధ్యాయంలో 5-6 వచనాలు చూసినట్లయితే, ఆ కాలమున ఆకాశము క్రింద ఉండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవడపడి. బలమైన గాలి వీచింది, గొప్ప శబ్దం వచ్చింది. ఎప్పుడైతే ఎంత సౌండ్ వచ్చిందో అందరూ పరిగెత్తుకొచ్చారంట మేడగది కాడికి. మేడగదికి పరిగెత్తుకు రాగానే చక్కగా పేతురు అపోస్తులు 11 మంది లేచి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? మాట్లాడే వాళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నారంట? తమ స్వభాషతో వారు మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారంట. తమ స్వభాషలు. వారంటే ఎవరు?
అపోస్తలులు తమ తమ స్వభాషతో వారు మాట్లాడుతూ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి వీళ్ళందరికీ ఇంతటి భాష అంతా ఎలా వచ్చింది, వీళ్ళకి ఎలా వచ్చింది? ఒకవేళ ప్రొద్దున్నే ఏమన్నా వీళ్ళు మద్యం తాగేసారా అనుకున్నారు కొంతమంది. మద్యం తాగితే భాషలు వస్తాయా? ఉన్న భాషే పోద్ది కదా. అంటే అన్ని భాష అంటే ఇది ఎవరికి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధానంలో బోధించడం అన్ని భాష. మరి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారంటే వాళ్ళకి అర్థం కాదు, ఈయనెవడికి అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు. ఎవడికి అర్థం కాని భాషలో మాట్లాడే మాట అన్ని భాష కాదు. అది చెప్పాలంటే దెయ్యం భాష. దెయ్యం పట్టి కొట్టుకుంటున్నాడు. అలాంటి వాడిని కొడితే పోద్ది. అన్య భాష అంటే అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధానంలో మాట్లాడే భాషని అన్య భాషగా మనం అక్కడ చూస్తాము. ఇలా మధ్యలో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేకుండా డైరెక్ట్గా అన్య భాషలు మాట్లాడేటువంటి ఆ వరం దేవుడు ఆనాడు కొందరికి మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడైతే రవి గారు అన్య భాష మాట్లాడాలంటే మొన్న ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఆయన మన తెలుగులో చెబుతుంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి వాళ్ళ భాషలో తర్జుమా చేసుకున్నాడు. అది ప్రసంగాన్ని మన గ్రూపులో కూడా పెట్టారు. అంటే ఇప్పుడు రవి గారికి ఎవరు అవసరమయ్యారు? తర్జుమా చేసేవాళ్ళు అవసరమయ్యారు. పేతురు గారికి అవసరం లేదు. ఎందుకంటే దాని అంతటా అది తర్జుమా అయిపోయేది. ఈ వరం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ వరాన్ని ఇచ్చాడు. సుమారుగా సంఘ ప్రారంభ దినాలలో అపోస్తలులకు మరికొందరికి ప్రత్యేక స్పెషల్ వరాలు ఇచ్చాడు. ఎన్ని వరాలు తెలుసా? 9 వరాలు ఇచ్చాడు ఆయన. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తలైనటువంటి వారికి కొందరికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి 9 వరాలు మనం చూస్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో నానా విధమైన భాషలో మాట్లాడేటువంటి వరాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఎవరికి? అపోస్తలులుగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. మరి ఈ రోజులో ఇప్పుడు అన్య భాషలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? మాట్లాడకూడదా? ఇప్పుడు అన్య భాషలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? అన్ని భాషలు మాట్లాడకూడదంటే అన్ని భాష అంటే ఏంటి? మన భాష కానీ మరొక భాష అన్నాం. ఇప్పుడు మన భాష కాని భాష వేరేవాడు వచ్చి ఇక్కడ మాట్లాడకూడదంటే తెలుగువాడు తప్ప ఇక్కడ ఇంగ్లీష్ వాడు ప్రసంగం చేయకూడదా? హిందీ వాడు ప్రసంగం చేయకూడదా? అన్ని భాషలు మాట్లాడకూడదంటే అన్ని భాషలు మాట్లాడవచ్చు. అన్ని భాషలు మాట్లాడని బట్టే కదా వారి జ్ఞానాన్ని బట్టి మన వాక్యం నేర్చుకోగలుగుతాము. కానీ అన్ని భాషలు మాట్లాడాలంటే దానికి క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆ క్రమం ఏమిటి అనగా కొరింథీ రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అన్య భాషలు మాట్లాడేటువంటి వాడు ఎలాంటి క్రమాన్ని జరిగించాలి అనే మాట రాయబడిందంటే భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైతే ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. బైబిల్లో చెప్పడం మాట స్పష్టంగా మీరు వినండి. 1 భాషలు మాట్లాడండి. ఏ చైనా నుంచో, ఏ అమెరికా నుంచో, ఏ జపాన్ నుంచో ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన భాషలో మనకు వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే పక్కన దానికి ఒకడు ఏం చేయాలంట? అర్థం చెప్పాలి. ఏం చెప్పాలి? అర్థం చెప్పాలి. అంటే అన్య భాష మాట్లాడుతుంటే అతను మాట్లాడే మాట అర్థం చెప్పేవాడిని పెట్టుకొని ఆయన మాట్లాడాలి. అందుకే వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు తర్జుమా చేసేవాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటారు. లేక డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్నాడు అనుకో, మనకేం అర్థమవుద్ది? దానివల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది? కనుక అన్య భాషలో మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక ఆయన అర్థం చెప్పాలి. 1. 2వది, ఈ అన్య భాషలో మాట్లాడేవాడు కూడా ఎలా మాట్లాడాలి? వంతులు చొప్పున మాట్లాడాలి. ఇది ప్రాముఖ్యంగా. వంతులు చొప్పున అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడాలి. మరి ఈ రోజుల్లో అన్య భాషలో మాట్లాడుతున్నాము, పరిశుద్ధాత్మ శక్తిని వచ్చినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మొన్న ఒకటి చూస్తే అసలు సంఘం అంతటి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసాడట. ఈయన ఒక పాట మొదలెట్టాడు, పాట మొదలెట్టి దాన్ని స్టార్ట్ చేశాడు. పల్లవి అయిపోయిన వెంటనే
అందరూ ఆడవాళ్ళు మగవాడు ఏమీ లేదు, ఇంకా అందరూ లేచి ఒకేసారి శబర 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 అని అరిచేసి గొంతులేసేసి తిరిగేస్తున్నారు మొత్తం. బైబిల్ ఏమంటుంది? వంతులు చెప్పుని మాట్లాడండి. ఒకేసారి గుంపు కూడా అరవటం కాదు కదా, వంతులు చెప్పున మాట్లాడాలి. ఒకటి, ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడాలి. రెండు, వీడిని మాట్లాడుతుంటే పక్కన ఉన్నవాడు ఏం చేయాలి? అర్థం చెప్పాలి. అలా కొట్టుకున్నామని ఇంటికి వెళ్ళాక అడగండి, ఏంటమ్మా మరీ వస్త్రాలు కూడా సరిగా లేకుండా కొట్టేసుకున్నావు కదా, ఏం మాట్లాడావంటే నాకేం తెలియదు అప్పుడు ఏం చేశాను అంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు అయితే అర్థం తెలియకుండా మాట్లాడేవాడు కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు ఒకేసారి సమూహంలోకి వచ్చేసి ఒకేసారి మాట్లాడించేటువంటి వాడో కాదు. మరి ఆయన కాదు ఆయన కాదు ఆయన కాదంటే ఎవరండి అక్కడ? పరిశుద్ధాత్ముడు కాదంటే వాడు దురాత్మ. దెయ్యం పట్టి కొట్టుకుంటున్నామనండి ఎవరైనా అంటే. మాకు భాషలు వచ్చి మాట్లాడుతున్నామంటే దెయ్యం పట్టి కొట్టుకునే వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఇలాంటి క్రియలను ఎప్పటికను కూడా చేసేవాడే కాదు. అపోస్తులు అలాగే దాన్ని జరిగించారు. ఆ తర్వాత ఒక అపోస్తలుడైన పౌలు గారు కూడా అన్య భాషలు మాట్లాడండి, ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకళ్ళ దానికి అర్థం చెప్పండి. అర్థం చెప్పేవాడు లేకపోతే ఏం చేయాలంట? నోరు మూసి కూర్చోండి చెప్పాలని అక్కడే ఉంటుంది. ఏం చేయాలంట? అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండాలి తప్ప మీరు మాట్లాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మా కీరవి గారు ఈరోజు ఏకంగా అమెరికా రిటర్న్లా ఉన్నారు. ఆయనకి ఇంగ్లీషే వచ్చు, మనకి ఇంగ్లీష్ రాదనుకోండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రయోజనం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మౌనంగా కూర్చోవాలి. ఆయన మాత్రం దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు, ఎందుకంటే దేవుడికి ఏ భాష వచ్చు అంటే ఆయన దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు తప్ప ఇక్కడ మాట్లాడే ప్రయత్నం, కేకలేసే ప్రయత్నము చేయకూడదు. చేయాలంటే అర్థం చెప్పేటువంటి వాడై ఉండాలనే విషయంలో అన్య భాషల ద్వారా అక్కడ పేతురు గారు 12 మంది అపోస్తలులు అక్కడ ప్రసంగం చేశారు. ఇప్పుడు అందులో 4వది 14వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది 4వ పాయింట్గా పేతురు ప్రసంగం అని రాసుకోండి. 4వది ఏంటి? పేతురు గారి యొక్క ప్రసంగం. పేతురు గారి ప్రసంగం 14వ వచనం నుంచి 36వ వచనం వరకు. నిజంగా 14 నుంచి 36వ వచనం వరకు పేతురు గారు చేసినటువంటి ఆ ప్రసంగం సుమారుగా 22 వచనాలేమో. ఎన్ని వచనాలు? 22 వచనాలతో కూడిన ఒక ప్రసంగాన్ని పేతురు గారు చేస్తే 3000 మంది బాప్తిసం పొందారు. ఎంతమంది? 3000 మంది. ఈయన రోజుల తరబడి, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని బోధించలా. 22 వచనాల ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిసం పొందారు. ఆయన ప్రసంగించిన విధానం ఆనాటి సంఘ స్థాపనకి మూలం, ఈనాటి సంఘానికి కూడా చాలా ప్రయోజనకరం. పేతురు గారు చేసిన ఆ ప్రసంగంలో ప్రాముఖ్యముగా 4 విషయాలు చెప్పాడు. 4 ప్రవచనాలు, వాటి నెరవేర్పు చెప్పాడు. పేతురు గారు ఈ ప్రసంగంలో 4 ప్రవచనాలు చెప్పాడు. ఎన్ని ప్రవచనాలు? 4 ప్రవచనాలు, 22 వచనాలు, 3000 మంది బాప్తిసం పొందారు. ఆ 4 ప్రవచనాలు ఏంటంటే చెబుతాను, రాసుకోండి. 1, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17 నుండి 22 వరకు. దాని ముందే ఒక బాణం గుర్తేసుకొని అదే లైన్లో, అంటే ఇప్పుడు దాని ప్రవచనం చెప్పాలి కదా. ఈ ప్రవచనము పేతురు గారు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే దాని ముందు రాసుకోండి. యోవేలు గ్రంథం, యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. యోవేలు 2వ అధ్యాయము 28 నుండి 32 వరకు.
ఆ తర్వాత ఆయన తీసుకున్న రెండో ప్రవచనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 25 నుండి 28 వరకు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఆయన మళ్ళీ బాణం గుర్తేసుకోండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. తర్వాత 3వ ప్రవచనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 35వ వచనం. 2వ అధ్యాయము 34, 35 అండి. 34, 35 మూడోది కదా, ఏమనుకోండి. 2వ అధ్యాయం 30వ వచనం అండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనమే రాసుకోండి. మూడవది. దీని ముందు ఆ బాణం గుర్తేసుకొని సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. ఇది ఆయన సమూయేలు గ్రంథాన్ని తీసుకున్నాడు అనమాట. అంటే ఈ వచనం అక్కడ ఉంటుంది. 4వ ప్రవచనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34, 35 వచనాలు. దీన్ని ఆయన కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నాడు. ఇవి పేతురు గారి ప్రసంగంలో ఆయన తీసుకున్నటువంటి ప్రవచనాలు. ఆ ప్రవచనాలు తీసుకుని వాటి నెరవేర్పు క్రమాన్ని బోధించినప్పుడు ఎంతమంది బాప్తీసం పొందారు? 3,000 మంది బాప్తీసం పొందినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తాం. కంటిన్యూ చేస్తున్నట్టుగా కంప్లీట్ చేస్తాం. కనుక ఇందులో ఇంకా 2 పాయింట్స్ ఉంటాయి. సమయం 1 గంట అయింది కనుక ఈ అద్భుతమైన ప్రసంగాన్ని మనం రేపు గుప్తంగా ధ్యానించుకొని తరగతుల్లో మనం ముందు కొనసాగుదాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇప్పటి వరకు కూడా ఈ 2వ అధ్యాయంలో మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఏంటది? పెంతెకోస్తు పండగ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి పొందితే ఎలా ఉంటుంది, అన్ని భాషలు అంటే ఏంటి, పేతురు గారి ప్రసంగంలో ప్రవచనాలు, వాటి నెరవేర్పు గురించి మనం నేర్చుకున్నాము. రేపు మరికొన్ని 2 నేర్చుకొని ఈ అంశాన్ని మనమైతే కంప్లీట్ చేసుకుందాము. ఇట్టి విధానంలో ఆసక్తిగా ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చిన సోదరులు ఏసత్వం గారికి వందనాలు తెలియజేస్తాను.